సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తే మొండికాయలు ఇస్తా ఉంది. ఇలా విద్యార్థులపై దాడులు చేస్తా ఉంది. ఏమాత్రం సిద్ధ ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాలుగా లక్షలాది ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసనలకు మద్దతుగా లోక్ భవన్ ముట్టడి వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదంటే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ వెంటనే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. రాజీనామా చేయాలి. లాఠీ చార్జీకి క్షమాపణ చెప్పాలి. ఈరోజు న్యాయం కోసము చాలా విసుగ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. విదేశంలో విద్యార్థులు చచ్చిపోతున్నా నరేంద్ర మోడీ స్పందించట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఢిల్లీలో విద్యార్థుల మీద బాష్పాయిలు ప్రయోగించడం కాదు. ఖండిస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వికసిత భారత వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా ఈ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధర్మేంద్ర రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ. Justice. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పోరాడుతూ ఉంటే ప్రభుత్వం విద్యార్థులపై దాడులు చేస్తా ఉంది. ఇలా ప్రభుత్వం సిద్ధశుద్ధి లేదు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ గా ఉన్న దేశంలో ఉన్న విద్యార్థి కోసం యువతగా ఉన్న లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ భవిష్యత్తులో నిన్న ఢిల్లీలో ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించిన బాధితులకు న్యాయం చేయాలి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజేంద్ర ప్రధాన్ అయితే ఉన్నాడో రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నిరసన చేపట్టిందో జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు సమావేశాల నిమిత్తం వాళ్ళను ఎక్కడికక్కడ లాఠీ చార్జ్ చేస్తూ మరీ అమానుషంగా వాటిపైన ఏదైతే లాఠీ చార్జ్ కానీ టీఆర్ గ్యాస్ దాడులు కానీ ఏవైతే జరిగినాయో వాటిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజ్భవన్ ముట్టడికి వామపక్షాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వామపక్షాలు ముట్టడికి పిలుపునిచ్చడం జరిగింది. అదే క్రమంలో వారిని అమానుషంగా ఇక్కడ కూడా యథావిధిగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టుగానే భారతదేశంలో ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అమానుషంగా అరెస్ట్ చేసిన దాఖలాలు ఇక్కడ ఈ ఖైరతాబాద్ సిగ్నల్లో చూస్తున్నాం. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ తెలుగు. కెమెరామెన్ రాహుల్తో మహేందర్.